నీట్ పేపర్ లీక్ చేయడం తప్పు. అది జరగకూడదు. కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు జరగలేదే? ఇప్పుడు తెలంగాణ జరుగుతలేదే బీఆర్ఎస్ హయాంలో జరిగినట్టు? మరి బీజేపీ హయాంలో ఎందుకు జరుగుతుంది అంటే అది జరుగుతుంది పైసలు తీసుకొని, కొంతమంది ధనవంతుల దగ్గర పైసలు తీసుకొని చేస్తున్నావు. కానీ మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది. డోంట్ యూ ఫీల్ అషేమ్డ్? సిగ్గు అనిపిస్తలే? సిగ్గు లేదు. ఇంకా మళ్ళీ చేసింది పాపం చేసుకుంటా మళ్ళీ మీదికెళ్ళి ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బంది పెడతారా? సంస్కారం ఉండాలి. నా భగవద్గీతలు ఇట్లా చెప్పలే. సో ఆమె అరుంధతి రాయ్, ఆమె ఖాళీ కొనకోటి సరిపోయి ఆమె ఎన్ని పుస్తకాలు రాసింది, ఎన్ని బుక్కర్ ప్రైజ్ అవార్డులు వచ్చినాయి, ఆమెకున్న నాలెడ్జ్, ఆమెకున్న ఇంగ్లీష్ మీద ఉండే కమాండ్. సో మన దేశానికి ఒక పేరు తెచ్చి అంతర్జాతీయంగా పేరు తెచ్చినటువంటి గొప్ప కవయిత్రి. ఎస్, యూ డోంట్ నీడ్ టు లైక్ ఇప్పుడు ఒకటే తల్లి పాలు దాగి ఒకటే తల్లి యోనిలోకి వెళ్ళి బయటకు వచ్చిన అందరు పిల్లలు ఒకటే విధంగా ఆలోచించరు అన్నప్పుడు ఒక పెద్ద భారతదేశంలో ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ లో పెరిగిన వాళ్ళు అన్ని విషయాల్లో నీలాగానే ఆలోచించాలని ఎందుకు కోరుకుంటున్నావు? భిన్నత్వంలో ఏకత్వం. నా యూనిక్నెస్ ని నువ్వు ఎంబ్రేస్ చేయి, గౌరవించు, హత్తుకో. కానీ నీలాగా ఆలోచించకపోతే, నీ హిందుత్వ చెత్తని నేను అట్టనే నీలాగానే ఆలోచించకపోతే నేను ద్రోహిని అవుతానా? నువ్వు రాముని మొక్కితే, నేను ఎల్లమ్మని మొక్కితే నేను హిందూ ద్రోహిని అవుతానా? హౌ దట్ ఈస్? సో ఆమె ప్రజా సమస్యల మీద మాట్లాడితే నీకెందుకు ద్రోహం అవుతుంది? ఆమె మన భారతదేశానికి ఎంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చింది, స్త్రీల సమస్యల గురించి మాట్లాడింది. దట్ ఈస్ హర్ వే ఆఫ్ దట్ ఈస్ హర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆమెది నచ్చకపోతే నీకు నచ్చిన వర్షన్ నువ్వు చెప్పుకో. కానీ ఆమెను దేశద్రోహి అనే హక్కు నీకెక్కడిది? ఉపా చట్టం అందుకోసం పెట్టలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఈడీని కానీ, సిబిఐని కానీ, లేకపోతే ఉపా చట్టాలు కానీ. ఉపా చట్టం ఏంది? దేశద్రోహ చట్టం. అది సోషల్ మీడియాలో మాట్లాడితే, వాళ్ళ భావాలు ఎక్స్ప్రెస్ చేస్తే అది కాదు. దేశానికి ద్రోహం చేస్తే, మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వేరే పక్క దేశం వానికి పంచిపెడితే, ఇంకేమన్నా అట్లాంటివి చేస్తే దేశద్రోహం కింద వస్తుంది. నువ్వు ఆమె తమ భావాలను ఎక్స్ప్రెస్ చేస్తే దేశద్రోహం ఎట్లయితుంది? మళ్ళీ దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది కదా. ఏదైనా సంఘటన జరిగితే విత్ ఇన్ 6 months విత్ ఇన్ 1 year లోపలనో దానికి ఏదైనా పరిష్కారం ఉండాలి. 10 ఏళ్ళు ప్రొఫెసర్ సాయిబాబా గారు చేయని తప్పుకి 10 ఏళ్ళు జైలు శిక్ష చేసి 10 ఏళ్ల తర్వాత మాకు ఏం తప్పు చేయలేదు, మాకు ఆధారం లేదంటే ఆయన 10 ఏళ్ల జీవితం తీసుకొస్తారా? ఉపా చట్టాలు అందుకోసం తెచ్చిర్రా? అయినా సరే ఎలాంటి ఆధారం లేకుండా అట్లాంటి ఆ చట్టాలను మార్పులు చేయాలి. యూ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. నువ్వు అరెస్ట్ చేస్తాము, లోపల పెడతాము, నువ్వు నిర్దోషాన్ని నిరూపించుకో అంటే నేను నిర్దోషాన్ని నిరూపించుకుంటున్నా. నా దగ్గర ఇంకా అంతకంటే ఎక్కువ తప్పు చేస్తే నాకు ఆధారం ఉంటుంది, తప్పు చేయకపోతే నాకు నిర్దోషనే, ఆధారం ఉండదు. దానికి నేను ఏమని నిరూపించుకోవాలి? యూఆర్ మిస్యూజింగ్ దోస్. ఆ చట్టాలు ఎవడు చేసినా, కాంగ్రెస్ చేసినా ఎవడు చేసినా ఆ చట్టాలని ఆధారం లేకుండా కేవలం అక్యూజేషన్ మీద ఒక ఆధారం లేకుండా పెట్టడం తప్పు. ఫస్ట్ ఒకవేళ పెట్టినా కానీ దానికి ఒక టైం బౌండ్ ఉండాలి. విత్ ఇన్ 2 months 3 months లోపల నువ్వు నిరూపించుకోవాలి. సంఘటన జరిగినాక విత్ ఇన్ 1 year లోపలనో 3 months లోపలనో 6 months లోపలనో లేకపోతే దానికి ఒక టైం బౌండ్ లో నువ్వు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవట్లేదు అంటే 20 ఏళ్ల తర్వాత వచ్చేసి నువ్వు ఆ మీటింగ్లు అట్లా అన్నావు, ఫలానా వీడియోలు ఇట్లా అన్నావు, మరి అప్పుడు గడ్డి వీకినావా? అది నిజంగా తప్ప అనిపిస్తే అప్పుడే ఎందుకు చేయలే? అంటే నువ్వు చట్టాలను దుర్వినియోగం చేసి ఎట్లనే చేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వాళ్ళేసి వాళ్ళ నోర్లు మూపిస్తా అంటే అందుకోసం ఆ చట్టాలు తెచ్చింది. అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ అందుకోసం ఆ చట్టాలు తేలే. చట్టాలను దుర్వినియోగం చేయడానికి చట్టాలు తేలే. దాన్ని నువ్వు ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఆ చట్టాలు తేలేదు. అది పోక్సో చట్టమైనా, ఉపా చట్టమైనా, SC ST అట్రాసిటీ చట్టమైనా, గృహహింస చట్టమైనా అందుకోసం తేలేవి. నువ్వు నిజంగా నేరం జరిగితే సంఘటన జరిగినాక ఇమ్మీడియట్ గా నువ్వు చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. విత్ ఇన్ టైం బౌండ్ లోపల దానికి నిరూపించుకోవాలి. అర్థమైందా?